హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారే అని అనుకుంటున్నాను. ఇక ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా మంగళవారం వ్లాగ్ అనమాట. ఇది మేమైతే ఈరోజు ఎల్లమ్మకైతే మా కులదైవం, మా ఇంటి ఆడపడుచు అయిన ఎల్లమ్మ తల్లికి అయితే కలుసాకలు అయితే పోసుకుంటున్నాము. ఎల్లమ్మ తల్లికి ఈ విధంగా కళ్ళు సాకలు పోసుకుంటారని మీలో ఎంతమందికి తెలుసో ఫస్ట్ అయితే నాకైతే కామెంట్ చేయండి. ఇలా అయితే ఈ ప్రాసెస్ అయితే నడుస్తూనే ఉంటుంది. చాలా మంది ఎల్లమ్మ సాకలు అయితే పోసుకుంటారు. ఎల్లమ్మ సాకలు, కళ్ళు సాకలు అయితే శివరాత్రికి ముందుగానే పోసుకుంటారు అనమాట. శివరాత్రికి ముందు వచ్చే మంగళవారాలు లేదా శుక్రవారాల్లో అయితే పోసుకుంటారు ఎల్లమ్మ సాకలు. నాకు తెలిసినంత వరకు అయితే కేదారేశ్వర వ్రతం నోము ఉంటుంది కదా, నోము ఉన్న వాళ్ళే ఎల్లమ్మ సాకలు పోసుకుంటారేమో అని చెప్పేసి నేనైతే ఇన్ని రోజులు అనుకున్నా. కానీ ఈరోజే తెలిసిందనమాట. నాకైతే మా బాపమ్మ చెప్పింది, కేదారేశ్వర వ్రతం లేని వాళ్ళు కూడా ఎల్లమ్మ సాకలు పోసుకుంటారు అని అయితే మా బాపమ్మ అయితే ఈరోజునైతే నాకు చెప్పిందనమాట. కొమ్ముకు ఎల్లమ్మ సాకలకు సంబంధం ఏం లేదు అని చెప్పేసి మా బాపమ్మ అయితే ఈరోజు అయితే నాకు క్లారిటీ ఇచ్చింది. నిజంగా నాకు తెలియదు ఇన్ని రోజులు. నోము ఉన్న వాళ్ళే ఎల్లమ్మ సాకలు పోసుకుంటారేమో అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. అట్లా కాదని ఈరోజైతే నాకు తెలిసింది. ఈ టైంలోనే ఎందుకు ఎల్లమ్మ సాకలు పోస్తారు అని చెప్పేసి నేనైతే మా బాపమ్మని అడిగితే మా బాపమ్మ అయితే నాకు ఏం చెప్పిందంటే, సంవత్సరానికి ఒక్కసారి ఈ టైంలోనే, ఎందుకంటే ఈ టైంలో అంటే ఎండాకాలం, ఈ సీజన్ ఎండలు బాగా కొడతాయి కదా, ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని అంటే ఎండకు బాగా ఉక్కపోకతో అలాగే దాహంతో ఉంటారు కదా అమ్మవారు, వాళ్ళని శాంతిపరచడానికి మనమైతే కలుసాక, అలాగే నీళ్ళ శాఖ, బెల్లం శాఖ, పెరుగు శాఖ ఇలా పోస్తారనమాట. ఇక్కడ నేనైతే అన్నీ ప్రిపేర్ చేస్తున్నా. గుడికి వెళ్తారనమాట మా విలేజ్లో అయితే. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎల్లమ్మ శాఖలు అయితే పోస్తారు. మా పుట్టింట్లో అయితే మా ఇంట్లోనే పోసుకునేది అనమాట. టెంపుల్కి ఏం వెళ్ళరు. ఫస్ట్ ఇంట్లో అమ్మవారికి పోసుకున్న తర్వాత ఇంట్లో అందరు నైవేద్యం తినేవాళ్ళు. కానీ ఇక్కడ ఆచార ప్రకారం అయితే ఫస్ట్ అయితే మేమైతే పోచమ్మ గుడికి వెళ్తామన్నమాట. అక్కడికైతే అన్నీ ప్రిపేర్ చేస్తున్నా నేను. అంటే గుడి దగ్గరికి ఏమేమి అవసరం పడతాయో అవన్నీ, కొబ్బరికాయ, ఇంకా బెల్లం శాఖ, కళ్ళు శాఖ, నీళ్ళ శాఖ, ఇంకా మనం చేసిన నైవేద్యాలు ఏమేమి ఉంటాయో అవన్నీ అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. స్పెషల్గా ఈరోజు అయితే కట్టుచారు చేస్తారనమాట. ఏవైనా సరే 5 రకాలు లేదా 3 రకాలు, ఎవరి బడ్జెట్ ప్రకారం వాళ్ళైతే 5 లేదా 3 రకాల గుడాలు అయితే చేస్తారు. వాటి నుంచి వచ్చిన ఆ రసంతోనైతే కట్టుచారు అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తారు. మా ఇంట్లో కూడా అదే స్పెషల్ అనమాట. మేము కూడా 5 రకాల గుడాలు అయితే వేసుకున్నాము. శనగలు, ఉలువలు, కందులు, అలాగే పెసర్లు, ఇంకా మొక్కజొన్నలు, ఇలా 5 రకాలు వచ్చేటట్టు అయితే చేసుకోవచ్చు. బొబ్బెర్లు కూడా చేసుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవే చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇవే చేయాలి అని రూల్ అయితే ఏం లేదు. కానీ కట్టు బాగా రావడానికి, అంటే రసం బాగా రావడానికి అయితే ఉలువలను అయితే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. ఎక్కువ మంది అయితే ఉలువలు, శనగలు, కందులు ఈ 3 అయితే ప్రిఫర్ చేస్తారు. కానీ ఖచ్చితంగా 5 రకాలు వేయాలని మా బాపమ్మ అనడం వల్ల నేనైతే పెసర్లు ఇంకా మొక్కజొన్నలు అయితే యాడ్ చేసిన. ఈరోజు మంగళవారం కాబట్టి యాస్టీస్ వర్క్, పూజా పనులన్నీ నేనైతే పొద్దున్నే అన్నీ చేసుకున్నా. తర్వాత కిచెన్లో కొద్దిసేపు మా అత్తమ్మ అయితే కిచెన్లో అయితే కుక్ చేసినాం. ఇంకా తర్వాత నోము దగ్గర అవన్నీ ఉంటాయి కదా, గురుగులు అవన్నీ, వాటిని అయితే మా అత్తమ్మ అయితే ఇప్పుడు మళ్ళీ పూజిస్తుందనమాట. ఆ బాపమ్మ చెప్పిన ప్రకారం అయితే నోము ఉన్న వాళ్ళైతేనేమో నోము గురుగులు అవన్నీ ఉంటాయి కదా, వాటికైతే మళ్ళీ తిరిగి బొట్లు పెట్టుకొని మళ్ళీ వాటి దగ్గర అయితే పూజ చేసుకుంటారు. నోము లేని వాళ్ళు ఒక చిన్న గురిగిని పెట్టుకొని అందులో అయితే కళ్ళు పోసి కళ్ళు శాఖ పోస్తారని చెప్పేసి నాకైతే మా బాపమ్మ చెప్పింది. ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. నేనైతే మార్నింగే అంతా పూజ చేసిన తర్వాత మా అత్తమ్మ కుక్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం అక్కడంతా సెట్ చేసి అక్కడ అన్ని బొట్లు పెట్టి మళ్ళీ మా అత్తమ్మ పూజ చేసి ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకొని మేమైతే నెక్స్ట్ అయితే గుడికి వెళ్ళడానికి అయితే ఇక్కడైతే అంత ప్రిపేర్ అవుతున్నాము. గుడికి వెళ్ళే ముందు సాంబ్రాణి వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడైతే నేనైతే సాంబ్రాణి వేస్తున్నా ఇంట్లోనే. ఇలా సాంబ్రాణి వేయడం వల్ల నిజంగా ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది కదా, మంచిగా అనిపిస్తుంది. ఒక ఫెస్టివల్, ఒక గుడిలాగా అనిపిస్తుంది. ఇల్లే ఒక గుడిలాగా మారుతుంది. అందుకనే నేనైతే ఇక్కడ సాంబ్రాణి అయితే వేస్తున్నా. సాంబ్రాణి వేసిన తర్వాత అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళినాము. టెంపుల్ అయితే ఎంత దూరం అయితే ఏం లేదు, పక్కనే ఒక 10 అడుగులు వేస్తే టెంపుల్ అయితే వచ్చేస్తుంది. 10 మినిట్స్ అనమాట అంతే. అక్కడ ఒక 10 to 15 మినిట్స్ అయిపోగానే మళ్ళీ ఇంటికి వచ్చేసినాము. మేమైతే పోచమ్మ గుడికి వెళ్ళినాము. మాకు దగ్గరగా అదే అవైలబుల్గా ఉంది కాబట్టి ఆ గుడికే మేమైతే వెళ్ళినాం. ఎప్పుడు ప్రతిసారి అక్కడికి వెళ్తాము. ఇంకా నెక్స్ట్ ఇంకా బొడ్రాయి ఉంటుంది కదా, అక్కడ కూడా శాఖ పోస్తారనమాట. ఫస్ట్ గుడి దగ్గర పోసిన తర్వాత, అక్కడ పోసిన తర్వాత మళ్ళీ ఇంటి ముందు పోసిన తర్వాత ఇంట్లో పూజా మందిరంలో పోసుకున్న తర్వాత
అప్పుడు ఒక పొద్దు ఇడిసిన తర్వాత మనమైతే ఫుడ్ తినొచ్చు అనమాట. ఒక పొద్దు కూడా ఎట్లు ఇడుస్తారంటే కళ్ళు శాఖ బెల్లం శాఖ ఉంటుంది కదా, వాటినే నైవేద్యంగా తీసుకొని వాటి ద్వారానే మనం ఒక పొద్దు అయితే ఇడుస్తారనమాట. కొంచెం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 2-3 డ్రాప్స్ అయినా సరే తీసుకోవాలి. నా కూడా మా అత్తమ్మ బలవంతంగా కొంచెం కళ్ళు శాఖ ఇంకా అలాగే బెల్లం శాఖ కూడా పెట్టిందనమాట. ఇంకా తీసుకున్న తర్వాత నేను కూడా ఒక పొద్దు ఇడిచిన తర్వాత అందరం కూర్చొని మేమైతే తిన్నాము. భలే అనిపించింది ఈరోజు. అత్తమ్మ మా మామయ్య వాళ్ళందరూ ఉన్నారు కదా, మా బావ ఒక్కడే మిస్ అయ్యిండు. ఇంకా మేమందరం ఒకే దగ్గర కూర్చొని తిన్నామన్నమాట. భలే అనిపించింది. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేశారో లేదు, మేమైతే అందరం అనుకోకుండా ఎల్లో కలర్వే వేసుకున్నాం అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ఫస్ట్ నేను స్నానం చేసిన తర్వాత ఎల్లో కలర్ శారీ కట్టుకున్నా. నెక్స్ట్ మా అత్తమ్మ మా బాపమ్మ అందరం ఇలా అనుకోకుండా ఎల్లో కలర్లోనే మ్యాచ్ అయిపోయాం అనమాట. భలే అనిపించింది. వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మీకు ఇది తెలిస్తే దీని ప్రాసెస్ ఏంటి మీరు కూడా నాకైతే కామెంట్లో షేర్ చేసేయండి. మేమైతే గుడికి వెళ్ళినాము. అక్కడైతే ఫస్ట్ అమ్మవారికి బొట్టు పెట్టిన తర్వాత గడపకి ఇట్లా అవన్నీ పూజించిన తర్వాత అమ్మవారికి లోపల పోయాలి. కళ్ళు శాఖ బెల్లం శాఖ అవన్నీ లోపల పోసినాక బయట కూడా పోసిన తర్వాత ఇంటికి వచ్చి అందరం కూర్చొని ఇలా అయితే తిన్నాం అనమాట. మంచిగా అనిపించింది ఈరోజు. మీకు ఎలా అనిపించింది? ట్యూస్డే వ్లాగ్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.